పోరాటాల పురిటిగడ్డ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పురసమరం తారాస్థాయికి చేరింది. జిల్లాలో తమకు ఎదురేలేదని 100% స్ట్రైక్ రేట్తో అన్ని మున్సిపాలిటీలు గెలుస్తామని కాంగ్రెస్ ధీమాతో ఉంది. కారు జోరును మళ్లీ చూపించి అధికార పార్టీకి షాక్ ఇవ్వాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ శ్రమిస్తోంది. మెరుగైన సీట్లు సాధించి ఉనికి చాటుకోవాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోంది. ఉమ్మడి నల్గొండ ఏ పార్టీకి అండా అనేది మరికొన్ని రోజుల్లోనే తేలిపోనుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా మార్చింది. నకరేకల్ మున్సిపాలిటీకి మే 6 వరకు గడువు ఉండటంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 17 మున్సిపాలిటీలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నారు. గెలుపు అంచనాలు రోజు రోజుకి మారుతున్నాయి. నల్గొండ జిల్లాలో చండూరు, చిట్యాల, దేవరకొండ, హాలియా, మిర్యాలగూడ, నందికొండ మున్సిపాలిటీలో ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల మాదిరిగానే పురపోరులోనూ జయకేతనం ఎగరవేయాలని కాంగ్రెస్ ఉవ్విల్లూరుతోంది. 6 పురపీఠాలను హస్తగతం చేసుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ప్రజల మీద, నా పట్టణ ప్రజల మీద, మైనార్టీలు గాని, దళితులు గాని, అన్ని వర్గాల ఓసీలు, బీసీలు, ఆర్యవైశ్యులు అందరికి ఈరోజు నాకు మద్దతు ఇస్తున్నారు. 2 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో, నా అసెంబ్లీ ఎన్నికలు చూడండి, నేను ప్రచారం చేయలే, సేమ్ మెజార్టీ 55,000 వచ్చింది. ఈ రోజు ఇంకా నేను ఇంటింటికి పోతున్నా. అదేవిధంగా విజయం కూడా గ్రేట్ గా ఉండాలనే మా పట్టణ ప్రజలు 2 చేతులెత్తి మొక్కుతున్నా. సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్, కోదాడ, నేరేడుచర్ల, సూర్యాపేట, తిరుమలగిరి మొత్తం 5 మున్సిపాలిటీల ఎన్నికలు జరుగుతున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పురపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కోదాడలో 3 వార్డులు, హుజూర్ నగర్ లో 1 వార్డు ఏకగ్రీవం అయ్యేలా చక్రం తిప్పారు. మిగిలిన అన్ని స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నాము. అన్ని కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు కైవసం చేసుకోబోతున్నాము. సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారథ్యంలో అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూనే గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరుతున్నారు. ఏ వార్డుకు వెళ్లినా మా ప్రభుత్వం ఉన్ననాడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి, ఆ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలే గుర్తు చేస్తున్నారు. సూర్యాపేటలో మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగరడం ఖాయం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, మోత్కూరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట మొత్తం 6 మున్సిపాలిటీలున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. యాదగిరిగుట్టలో 1, చౌటుప్పల్ 1 వార్డు ఏకగ్రీవం అయ్యేలా చక్రం తిప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వీలైనన్ని ఎక్కువ వార్డులు గెలవాలని బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. పార్టీ బలంగా ఉన్న నల్గొండ, సూర్యాపేట, చౌటుప్పల్, చిట్యాల సహా ఇతర పట్టణ ప్రాంతాల్లో సత్తా చాటాలని కాషాయ దళం శ్రమిస్తోంది. సూర్యాపేట కావచ్చు, మరి ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి కావచ్చు, అనేక చౌటుప్పల్ కావచ్చు, అనేక ప్రాంతాల్లో కూడా పార్టీ చాలా పెరిగింది. ఒక్కొక్క డివిజన్ కి 3-4 అప్లికేషన్స్ మాకు రావడం జరిగింది. ఏ సర్వే చూసినా కూడా భారతీయ జనతా పార్టీ క్లియర్ మ్యాండేట్ ఉన్నది. పట్టణ ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు? ఏ పార్టీకి మెజార్టీ స్థానాలు కట్టబడతారు? పోరాటాల గడ్డ నల్గొండలో కాంగ్రెస్ కు ఎదురుందా? కారు మళ్లీ పరుగులు పెడుతుందా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.